పాక్కు మరోసారి అలర్ట్ బెల్స్. అయితే ఇది సరిహద్దుల్లో కాదు, గాల్లో నుంచి ముప్పు. ఇప్పటి వరకు గెరిల్లా దాడులు, సూసైడ్ బాంబులే. ఇక ఇప్పుడు నేరుగా వైమానిక దళంలోనే ఏర్పాటు చేస్తామంటుంది ఉగ్ర సంస్థ టీటీపీ. 2026 లక్ష్యంగా పాక్ సైన్యానికే పోటీగా తాలిబాన్ మద్దతుతో టీటీపీ కొత్త యుద్ధ వ్యూహం సిద్ధం చేస్తోంది. దీంతో టీటీపీ కొత్త ఉగ్ర ప్రణాళికతో ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెహ్రిక్ ఏ తాలిబాన్ టీటీపీ పాకిస్తాన్కి తలనొప్పిగా మారింది. 2022 నవంబర్లో పాక్ ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒక్కసారిగా రద్దు చేసిన టీటీపీ ఆ తర్వాత నుంచి భద్రతా దళాలు, పోలీసులు, అధికారుల లక్ష్యంగా వరుస ఉగ్రదాడులు చేస్తోంది. ముఖ్యంగా బలోచిస్తాన్ ప్రావిన్స్లో టీటీపీ దాడులు పెరిగాయి. ఇప్పుడు ఈ ఉగ్ర సంస్థ మరో అడుగు ముందుకేసింది. 2026 కోసం కొత్త ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ను ప్రకటించింది. అందులో అత్యంత సంచలన నిర్ణయం వైమానిక దళం ఏర్పాటు. ఈ ఎయిర్ ఫోర్స్ను సలీం హక్కానీ నాయకత్వంలో నడపనున్నట్లు టీటీపీ స్వయంగా ప్రకటించింది. దీంతో పాక్ భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీటీపీ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు 2 కొత్త పర్యవేక్షణ జోన్లను ఏర్పాటు చేసింది. ఒకటి వెస్ట్రన్ జోన్ బలూచిస్తాన్, రెండోది సెంట్రల్ జోన్. ఈ జోన్లకు ప్రత్యేక మిలిటరీ కమాండర్లు ఉంటారు. అదే సమయంలో షాడో ప్రావిన్స్లు అంటూ కొత్త ప్రాంతాలను తమ పరిపాలనలోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కశ్మీర్, కిల్గిత్ బాలిస్టిస్తానాలు కహా మరికొన్ని ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకునే ప్లాన్లో ఉంది. ఇక మిలిటరీ యూనిట్లో నాయకత్వ మార్పులు కూడా చేసింది. దక్షిణ మిలిటరీ జోన్ హెడ్గా ఎహ్పునల్లాని నియమించింది. ఇక ఇతడు ఫకీ ఇఫు మనవడు కావటం గమనార్హం. ఇక పొలిటికల్ కమిషన్లోనూ మార్పులు జరిగాయి. మాల్వీ ఫకీర్ మహమ్మద్ స్థానంలో అజ్మతుల్లా మొహసూద్ బాధ్యతలు చేపట్టాడు. టీటీపీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచే దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పాక్ ఆరోపిస్తుంది. కానీ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. అయితే టీటీపీ ప్రకటించిన వైమానిక దళం ప్రణాళిక పాక్కు కొత్త రకం ముప్పుగా మారింది. ఇప్పటి వరకు భూభాగం నుంచే దాడులు చేయగా ఇకపై గాల్లో నుంచేనా అనే ప్రశ్నలు పాక్లో వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఒక ఉగ్ర సంస్థ ప్రకటన మాత్రమేనా, లేక పాకిస్తాన్కు మరో దీర్ఘకాలిక అంతర్గత యుద్ధానికి సిగ్నలా? 2026 నాటికి టీటీపీ ప్లాన్ ఎంతవరకు అమలవుతుంది, పాక్ దీన్ని ఎలా అడ్డుకుంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం సైతం స్పష్టంగా కనిపిస్తోంది.